వాటర్ ఫోబియా, కొందరికి ఫైర్ ఫోబియా, కొందరికి ట్రావెల్ ఫోబియా, ఇలా చాలా రకరకాల ఫోబియాస్ ఉంటూ ఉంటాయి. కానీ బయటకు చెప్తే ఆ ఫోబియాల గురించి ఇంకొకరు నవ్వుతారేమో, లేకపోతే సీరియస్గా తీసుకోరేమో, ఇలాంటివి మనలో నడుస్తూ ఉంటాయి. సో అసలు ఫోబియా అంటే ఏంటి, ఫోబియా అనేది ఎందుకు వస్తుంది, మనకి ఫోబియా ఉంది అని ఎలా తెలుసుకోవాలి, ఈరోజు తెలుసుకుందాం. సో మనతో పాటు క్రిష్ రాధాకృష్ణ గారు, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ సైకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో ఫోబియా అనేది ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం ఈ వర్డ్ని. ఎలా ఉంటుంది ఫోబియా అనేది, అంటే నాకు ఈ ఫోబియా ఉంది చెప్పేస్తుంటారు కానీ అది నిజంగా ఫోబియానా కాదా అనేది వాళ్ళకే తెలియదు. అసలు ఫోబియా అంటే ఏంటి? ఫోబియా అన్నది అబద్ధం నిజంలా కనిపించేది ఫోబియా. ఓకే. ఫోబియా అన్నది జనరల్గా ఆ చిన్నప్పటి నుంచే ఏర్పడుతుంది. ఇప్పుడు నాకు ఒక పోలీస్ ఆఫీసర్ తెలుసు అన్నమాట, ఎవరు వ్యాస్ గారు అని ఆయన పోయినారు. ఆయన హీ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ మ్యాన్ ఉండేవాడు. ఆయన పోలీస్ ఆఫీసర్లో టఫ్ మ్యాన్. వాళ్ళ అమ్మ లేదా చిన్నప్పుడు పోలీస్ వాడిని చూపించి నువ్వు కనుక అలర్ట్ చేస్తే వాడికి ఇచ్చి పంపిస్తా అనేది అప్పుడు పోలీస్ వాడికి. అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆ పోలీస్ వాడు అంటే భయం ఉండేది. వెన్ హీ బికేమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ వెన్ హీ బికేమ్ ఏ బిగ్ మ్యాన్, అంటే పోలీస్లో ఒక ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు ఆయన పోలీస్ వాడిని చూడంగానే ఆయన హీ యూస్ టు గెట్ లిటిల్ ప్యానిక్ అండ్ హీ యూస్ టు డామినేట్ ది పర్సన్ అన్నమాట. అది దట్ ఈజ్ ఆల్సో ఫోబియా. ఇంకోటి, మనం లేదా చిన్నగా ఉన్నప్పుడు కొంతమందికి ఏదో ఒక బొద్దింకని చూసినా అప్పుడు లేదా అది ముట్టుకుగా అదొక రకమైన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంతో బల్లి, పాము అవన్నీ కూడా ఏమవుతుంది అదొక ఫోబియా. దాని తర్వాత కొంతమందికి చీకట్లో పోవాలంటే భయం ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఆ చీకట్లో పోయినప్పుడు భయపెడతారు. అంటే అన్ననో, తమ్ముడు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు, లేదా బూచోడు ఉన్నాడనో, లేకపోతే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి వాళ్ళు స్కేర్ చేస్తారు. ఆ చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ పెద్దవాళ్ళు ఏ చెప్పినా కూడా అది వాళ్ళు నిజమని నమ్ముతారు. అంటే అది లేదా భయపడి అది వాళ్ళు ఒక రకమైన ఆ యొక్క ఫోబియాకి లోనయ్యి వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా అదంటే భయమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ట్రోఫోబియా అంటారు. కొంతమంది ఆ లిఫ్ట్లో పోవాలంటే భయపడతారు. అయితే ఏమవుతుందంటే ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఏదో ఒక సినిమా చూస్తారు, ఆ సినిమాలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది. ఆ చిన్నప్పుడు వాళ్ళకి ఇది లేదు, సినిమా భ్రమ అని తెలియదు. అందులోపల వాళ్ళకి అదే వాళ్ళు నిజం అనుకొని అది వాళ్ళ లోపల భయం ఏర్పడుతుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటి, ట్రావెల్ చేయాలంటే భయం. ఇది బస్సులో వెళ్ళాలన్నా, ఫ్లైట్లో వెళ్ళాలన్నా, ట్రైన్లో వెళ్ళాలన్నా భయపడతారు. ఎందుకు భయపడతారంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి న్యూస్ లోపల ఏదో చూపిస్తారు, డింగ్ డాంగ్ బ్రేకింగ్ న్యూస్, యాక్సిడెంట్ అంటే ట్రైన్ యాక్సిడెంట్ అయింది, లేకపోతే బస్ యాక్సిడెంట్ అయింది, ఇంతమంది పోయినారు, ఆ రక్తపాతం అదంతా చూసేసి వాళ్ళకది భయపడతారు. లేదా చిన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, మీరు సైకిల్ నడిపిస్తున్నారు, ఏదో దెబ్బ తాకింది, ఫస్ట్ టైం నేర్చుకుంటుంటే అప్పో అది నేను చెయ్యలేను అని చెప్పేసి అదొక భయం ఏర్పడుతుంది. దీని అంతటికి కూడా అండి చాలా వరకు పేరెంట్సే బాధ్యులు. అక్కడ నుంచే మొదలవుతుంది. పేరెంట్స్ ఏం చేసి పిల్లల్ని భయపెట్టాలని చూస్తారు, కంట్రోల్ చేయాలని చూస్తారు. ఆ భయపెట్టడము కంట్రోల్ వల్ల ఏమవుతుంది, వాళ్ళలో ఉన్న ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి అది వాళ్ళలో ఇంప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్, ఎనీ ఇంప్రెషన్స్ యూ లీవ్ ఆన్ దెమ్ ఇట్ బికమ్స్ పర్మనెంట్. అయితే ఆ టైం లోపల ఏవైతే వాళ్ళలో ఒపీనియన్ జనరేట్ అవుతాయో దట్ బికమ్స్ పర్మనెంట్. అందుకోసం అని చెప్పి ఈ యొక్క ఫోబియాస్ కూడా చిన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు లేదా మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం. వన్స్ ఐ లుక్ బ్యాక్, అంటే నాకు ఎక్కడి నుంచి మొదలైంది ఇంత భయము అంటే, నేను వెళ్ళినప్పుడు మా సార్ ఉండేవాడు, అంటే ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా కొట్టేవాడు, ఒక బెత్తం తీసుకొని కొట్టేవాడు. అంటే ఇప్పుడు కొట్టట్లేదు అనుకోండి, కానీ ఇప్పుడు మా టైం లోపల ఉండేది. ఆ బెత్తం తీసుకొని కొడితే ఆ కొడతాడేమో అని ఇంకా యాంగ్జైటీ లోపల నేర్చుకునేది కాదు, ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నది పెరిగిపోతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి ఈ ఫియర్స్, ఫోబియాస్, షైనెస్,
ఇన్హిబిషన్స్. ఇవన్నీ కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మనిషిని ముందుకు పోనీయకుండా, ఎట్లయితే కారు కనుక హ్యాండ్ బ్రేక్ గుంజుందనుకోండి అంటే ఇది కెన్ ఇట్ గో ఈజీలీ? వెళ్ళదు కదా, వెళ్ళలేదు. సేమ్ థింగ్ మనం కూడా ఎన్నో ఫోబియాస్ అండ్ షైనెస్ తోటి మనం బాధపడుతూ ఉంటాము. అండ్ మెనీ టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ దాట్ ఇందులో కూడా దట్ వీ కెన్ అంటే దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అంటే ఏ విధంగా వచ్చిందో అదే విధంగా తీసేయచ్చు. దానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనలో చాలామంది అన్నిట్లో సక్సెస్ అయ్యి ఉంటారు, బట్ వాళ్ళకి చెప్పుకోలేని ఫోబియా ఒకటి ఉంటుంది. దీన్ని బయటకు చెప్తే అయిపోయింది, ఇంకా నేను వెనకబడిపోతానేమో అని. బట్ దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి సక్సెస్ అవుతారా, లేదా దాన్ని పక్కన పెట్టి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తారా? ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్? అసలు ఓవర్కమ్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు చాలామందికి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం. 90% of the world population, they fear public speaking to be more fearful than death. స్టేజ్ ఫియర్ అనేది అదే కదా. చావన్నా భయం లేదు కానీ ఆ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం అనేసరికి చాలా భయపడతారు. అవును. కారణం ఏంటంటే ఆ స్టేజ్ మీదకి వెళ్ళంగానే ఎప్పుడో ఒక్కసారి చిన్నప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అది వాళ్ళల్లో భయాన్ని రేకెత్తిస్తుంది. ఏదో కారణంతో అది మనకి ట్రబుల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు మా నాన్నగారు అంటే భయం ఉండేది. ఎందుకు అంటే మా తమ్ముడు ఏది చెప్పినా కూడా మా నాన్నగారు కోపం అంటే నా మీద కోప్పడేవారు ఆయన. అయితే దెన్ దేర్ వాజ్ ఎ సివియర్ స్టామరింగ్ ఫర్ మీ. అసలు నాకు ఎందుకు స్టామరింగ్ వచ్చిందని చెప్పి నేను ఆ రిగ్రెషన్ లోపలికి వెళ్ళి చూస్తే మా నాన్నగారు అప్పుడు కొట్టినప్పుడు ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ టు మై ఫాదర్. ఆయన లేదా వినేవారు కాదు. అంటే మరి అంటే ఇట్లా పిల్లలు ఎందుకు కొట్లాడుకుంటున్నారని చెప్పేసి కొట్టేవారు అన్నమాట. దానికి అదొక భయం వచ్చేసింది. అథారిటీ అనగానే ఒక స్టామరింగ్ వచ్చేసేది నాకు. ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ బాలానందంకి వెళ్ళినప్పుడు లైవ్ నడుస్తుంది, అన్నయ్య గారు లేదా మాట్లాడమని చెప్తే నేను ఐ కుడ్ స్పీక్ ఆల్మోస్ట్ ఫర్ 2 minutes. మళ్ళీ ఆయన టాపిక్ మార్చేసి వేరే చోటికి వెళ్ళాడు. ఓకే, అయితే నేను ఒక వ్యక్తిత్వ వికాసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ డేల్ కార్నెగీ ఇది ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేసినప్పుడు ఆ ఫియర్ అన్నది ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ పోయింది. వేర్ ఐ కుడ్ గెట్ ఇన్ టు మై సెల్ఫ్. అంటే ఎలా భయం వచ్చిందో ఒక్కసారి నేను పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడుతున్నప్పుడు మీరంతా బాగా మాట్లాడారండి అని చెప్పి అందరు క్లాప్ చేసినప్పుడు దెన్ ఐ ఫెల్ట్ వావ్, ఈవెన్ ఐ కెన్ డూ ఇట్. అప్రిషియేషన్ కావాలి. అప్రిసియేషన్. అండ్ టు టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ, one of the worst enemies sometimes is our own family, friends and relatives. అంటే బయట ప్రపంచమంతా నమ్ముతుంది కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఏదో క్రిటిసైజ్, కండెమ్, కంప్లైన్. దే నెవర్ అడ్మైర్ వాట్ యు ఆర్ డూయింగ్. అండ్ ఏ చేసినా అందులో తప్పులు ఎత్తుకుతుంటారు. మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ చూడరు. దాంతో మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా తగ్గిపోతుంది. అయితే ఆ రోజు నేను ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో ఎస్ ఐఎమ్ ఆల్సో ఏ గుడ్ స్పీకర్. మరి ఇప్పుడు ఇవాళ రోజు నేను నేషనల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ వర్క్షాప్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఐఎమ్ డూయింగ్. ఇక్కడ కూడా ఏంటంటే ఎన్నో, మరి ఇప్పుడు నిన్న కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది ఆల్మోస్ట్ ఫర్ 18 నేషన్స్ పీపుల్కి. మరి సేమ్ పర్సన్ హూ కుడెంట్ అటర్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్, మరి నేను ఐఎమ్ ఏబుల్ టు కండక్ట్ ఎనీ ప్రోగ్రామ్. అంటే వాళ్ళు ఇప్పుడు అంటారు మీరు చాలా బాగా మాట్లాడతారండి అని. అంటే హౌ దట్ హ్యాపెన్? మన కాన్ఫిడెన్స్ అన్నది బికాస్ రెఫరెన్సెస్ ఈజ్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ లైఫ్ అండి. అంటే ఈ ఫియర్స్, ఫోబియాస్, షైనెస్, ఇన్హిబిషన్స్ కానీ పోవాలి అంటే మన భయాన్ని, ఆ భయంతో పారిపోయినామనుకోండి, మీరు ఇదా చెప్పారు పక్కకు పెట్టి ముందుకు పోవచ్చా అని. ఆ పక్కకు పెట్టినా కూడా జీవితాంతరం ఆ పక్కకు పెట్టిన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ దాన్ని ఎప్పుడైతే మనం ఫేస్ చేస్తామో అది ఆ భయం అన్నది పోతుంది, ఆ ఫియర్ అన్నది పోతుంది. అది పోయి దట్ ఫ్రీడమ్ కమ్స్ అప్. అవును, మీరు అన్నది కరెక్టే. బట్ ఫేస్ చేయడం అనేది, ఫేస్ చేయడానికే ధైర్యం చేయరు కదా చాలా మంది. అందుకోసం వీ నీడ్ సమ్ సపోర్ట్ సిస్టమ్ అండి. ఓకే, అంటే మనకు మనం చేయడం కొద్దిగా కష్టము. ఇప్పుడు ఎన్నో
వ్యక్తిత్వ వికాసంలో జరిగేటువంటి పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఐ ట్రైన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, వాళ్ళ ఇష్యూస్ మీద వీ ట్రైన్ దెమ్, వాళ్ళందరూ ట్రైన్ చేస్తే దే జస్ట్ ఓవర్కమ్. అంత అంటే అంత డిఫికల్టీ కాదు అది. అయితే ఇప్పుడు ఏది కూడా ఈ మధ్యన కొత్త సైన్స్ వచ్చిందండి. ఇంతకుముందు హిప్నాసిస్ ఉండేది, ఇప్పుడు హిప్నాసిస్ పోయి ఎన్ఎల్పి వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ అస్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. న్యూరో అంటే మన నర్వస్ సిస్టమ్, లింగ్విస్టిక్స్ అంటే లాంగ్వేజ్ ప్యాటర్న్స్, ప్రోగ్రామింగ్ అంటే ది వే వి ప్రోగ్రామ్ ఏ కంప్యూటర్, సేమ్ వే వి కెన్ ప్రోగ్రామ్ అవర్ మైండ్. దాని తర్వాత దట్స్ కాల్డ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, ఎన్ఎల్పి. అయితే దీనికి కూడా మనకు తెలియకుండానే ఈ భయాలన్నీ కూడా విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్, ఆల్ఫాక్టరీ అండ్ గస్టేటరీ. విజువల్ అంటే ఏదో చూస్తాం మనం, సడన్గా మనకు అది మైండ్లో కూర్చుండిపోతుంది. అది ఆ టైంలో దట్ లుక్స్ వెరీ బిగ్, పెద్దది. ఆ భయం అన్నది చాలా చిన్నదే కావచ్చు, ఆ చీకటి అన్నది ఆ చిన్నదే కావచ్చు, కానీ ఆ చిన్నది చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఇందులో ప్రాసెస్లో ఏం చేస్తామంటే వీ జస్ట్ రెడ్యూస్ ఇట్ లైక్ ఎ డాట్. ఆ పెద్దదాన్ని షింక్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది మైండ్ అండి. మైండ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేట్స్ క్రియేట్స్ ది హెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెవెన్. అయితే దాన్ని ఇప్పుడు ఆడియో ఉంది. ఇప్పుడు ఎవరో మిమ్మల్ని ఏదో చిన్నప్పుడు సమ్ నెగటివ్ మాట మీ గురించి ఏదో అన్నారనుకోండి, మీ గురించో నా గురించి ఎవరిదైనా సరే, ఆడిటరీ అది మనం నిజమని నమ్ముతాం. మన కోపం వస్తుంది, 15 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళని చూడంగానే మనకు గుర్తొస్తుంది, ఆ మెమరీ ఫ్రెష్ అయిపోతుంది. నన్ను ఇంత పెద్ద మాట అంటారా అని. ఎవరైనా మంచి మాట అన్నారనుకోండి, జస్ట్ వన్ ట్యాప్ ఎట్ ది బ్యాక్, అది ఇచ్చారు, మనలో ఎనలేని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్ ఈజ్ అవర్ ఫీలింగ్. మనం వీఆర్ ఆల్ ఎమోషనల్ బీయింగ్స్. ఆ ఎమోషన్ క్రియేట్స్ ఎమోషన్. ఆ ఎమోషన్ అనేది ఎంతనంటే ప్రతిదీ ఎమోషన్ ఏనంటే. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్, ఒక అబ్బాయి లేదా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు కూడా ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. అవును. ఒకప్పుడు వీడి అబ్బాయి బ్రహ్మాండం అనుకున్నవాడు ఎటు కాకుండా పోయిన వాళ్ళు ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషన్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ఎమోషన్ అన్నది మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసినప్పుడు దెన్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎంపవరింగ్ ఎమోషన్స్ అండ్ డిసెంపవరింగ్ ఎమోషన్స్. కానీ చాలా మందిలో డిసెంపవరింగ్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే మనల్ని మనమే క్రిటిసైజ్ చేసుకుంటాము, కండెమ్ చేసుకుంటాము. వీ డోంట్ యాక్సెప్ట్ అవర్ ఓన్ సెల్ఫ్. మనలో మనము తప్పులు ఎత్తుకుంటుంటాము. అండ్ వీ డోంట్ లవ్ అవర్ సెల్ఫ్. చాలాసార్లు సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ కండెమ్నేషన్. బట్ అది సెల్ఫ్ క్రిటిసిజం అనేది మనలో తప్పుల్ని పక్కకు జరిపేసి ముందుకు వెళ్ళడానికి పనికొస్తుందా, ఇంకా డౌన్ చేస్తుందా? అది ఇంకా డౌన్ చేస్తుంది. అంటే ఏంటంటే యూ షుడ్ స్పెండ్ 10% ఆఫ్ యువర్ టైమ్ ఇన్ ఫైండింగ్ అవుట్ వాట్స్ నాట్ వర్కింగ్ విత్ మీ ఇన్ మై లైఫ్, వాట్స్ రాంగ్ విత్ మీ. 10%. And 90% of the time we have to mana focus anta kuda it should be on solutions. 10% of the time on problems, 90% of the time on solutions. కానీ మనం ఏం చేస్తాం, 90% మన క్రిటిసిజం మీద, నెగటివిటీ మీద పెడతాము. 10% కూడా మనం ఒక్కోసారి సొల్యూషన్స్ మీద పెట్టాము. మనం అనుకుంటాం ఇట్లా ఎందుకు అయింది అని చెప్పేసి, మనకే ఎందుకు అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు సేమ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు కూడా యాంకరే, మీరు ఇప్పుడు ఆప్రా విన్ఫ్రీ గురించి వినుంటారు. ఆప్రా విన్ఫ్రీ ఈజ్ ది రిచెస్ట్ బిలియనర్. ఓకే, వినలేదు. అమెరికా లోపల రిచెస్ట్ బిలియనర్ హూ వాజ్ అన్ యాంకర్, అంటే హూ ఈజ్ అన్ యాంకర్. ఓకే. అండ్ ఆమె లైఫ్ ఎంత దుర్భరం, ఎంత కష్టం అంటే షీ ఈజ్ అన్ ఆఫ్రో అమెరికన్. చూడ్డానికి అస్సలు బాగుండదు. ఓకే. ఏమీ లేదు, కానీ ఆమె పడ్డ కష్టాలు, ఆమె పడ్డ ప్రాబ్లమ్స్, షీ వాజ్ బి రిజెక్టెడ్ ఎవ్రీవేర్. కానీ ఆమె సమ్వేర్ ఆమెకు ఒక సెల్ఫ్ ఇమేజ్ చేసుకొని ఇవాళ రోజు ప్రపంచంలోనే
హయ్యెస్ట్ పేడ్ యాంకర్ ఎవరు అంటే దట్ ఈస్ ఆప్రా విన్ఫ్రే. ఓకే, ఎలా ఓవర్కమ్ చేశారు తను? ఎట్లానంటే ఎవరైనా ఏదైనా నెగటివ్ ఆమె గురించి మాట్లాడితే దీన్ని ఏదో మేము సైకాలజీలో రీఫ్రేమింగ్ అంటాము. ఓకే, అంటే ఒక్క చిన్న నెగటివ్ దాన్ని ఆమె రీఫ్రేమ్ చేసి పాజిటివ్గా చేసి షీ ఈస్ టు సీ ఇట్ వెరీ బిగ్, బ్రైట్, కలర్ఫుల్, మూవింగ్, అండ్ షీ ఈస్ టు టేక్ ఇట్ లైక్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్లా తీసుకొని అటు ఆమె యొక్క సెల్ఫ్ ఇమేజ్ లాగా షీ ఈస్ టు లీవ్ హర్ లైఫ్. ఆ విధంగా ఆ సెల్ఫ్ ఇమేజ్కి తగ్గట్టు ఆమెలో ఆమె మార్చుకొని ఎంత పాపులర్ అంటే అసలుకి అంటే ఈ మొత్తం సినిమా యాక్టర్లు కూడా ఆమెతో ఒక్క నిమిషం అంటే ఇంక్లూడింగ్ షారూఖ్ ఖాన్ దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ఒక్క నిమిషం ఆమెతో మాట్లాడాలి, ఆమెతో ఫోటోగ్రాఫ్ తీసుకోవాలనే అటువంటి స్థాయికి ఎదిగింది. అండ్ ఆమె తోటి యాంకర్స్కి ఎంతమందికి మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కార్డు ప్రజెంట్ చేసింది. అండ్ షీ అట్రాక్టెడ్ సో మచ్ ఆఫ్ నేమ్, ఫేమ్, పవర్, పొజిషన్ అండ్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ యాంకర్ ఎవరు అంటే ప్రజెంటర్, యాంకర్ ఎవరు అంటే ఓప్రా విన్ఫ్రే. అంత అగ్లీ మనిషి. ఇట్స్ నాట్ ది బ్యూటీ అవుట్ సైడ్, దట్ ఈస్ వాట్స్ ఇన్సైడ్. మనలో మనకి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఆమెలో డెవలప్ చేసిందో ఎవరేదైనా నెగిటివ్ అన్నా షీ టు టేక్ దాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని ఛాలెంజ్కి తీసుకొని దాన్ని ఓవర్కమ్ అయ్యేది. ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా కూడా ఆమె మళ్ళీ దాన్ని ఏంటంటే ఓవర్కమ్ చేసేది. అది బిగ్గెస్ట్ టాస్క్ కదా అది. 1, 2, 3, 4 అంటే దానికి లిమిట్ లేకుండా పోతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు రీఫ్రేమింగ్ అని, అది అన్ని టైంలోనూ సాధ్యం అవుతుందా? ఎలా రీఫ్రేమ్ చేసుకోవచ్చు అసలు? ఎగ్జాంపుల్ రీఫ్రేమింగ్ ఉంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వాజ్ బీయింగ్ రిజెక్టెడ్ ఇన్ ది ఆల్ ఇండియా రేడియో. అవును, నువ్వు అనౌన్సర్ కూడా పనికిరావన్నారు. అవును. అదే బిఆర్ చోప్రా దగ్గరికి వెళ్తే నువ్వులే గుర్రంలా కూడా నీ ఒక మొహం చూసుకో ముందు సినిమాలోకి వచ్చే ముందు అన్నారు. హీ రీఫ్రేమ్డ్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ థింగ్ ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, సెల్ఫ్ లవ్. ఓకే, అంటే అంటే నాకు నేను ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అండ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వచ్చి ఎప్పుడైతే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వస్తుందో, వన్స్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, then others also will start loving you and liking you. మనకు మనం క్రిటిసైజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు మనం ఇష్టపడకపోతే ఏమవుతుంది, ఎదురుగా వాళ్ళకు కూడా మనం నచ్చము. ఎందుకంటే మనలో ఆ నెగిటివ్ ఎనర్జీ రిఫ్లెక్షన్ అవుతుంది. మరి ఆ టైం లోపల మరి అమితాబ్ బచ్చన్ ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ తోటి ఇవాళ రోజు ఈజ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ యాక్టర్. ఆయన కొడుకు కన్నా కూడా హీఈస్ మోర్ పాపులర్. ఎట్లా అయింది? హీ రీఫ్రేమ్డ్ హిమ్సెల్ఫ్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా పాత అమితాబ్ బచ్చన్ పిక్చర్స్ ఇప్పుడు చూడండి, ఎంతో ఆయన లోపల దెర్ ఇస్ ఎ బిగ్ షిఫ్ట్ ఇన్ దెమ్. అండ్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ది ఈవెన్ పర్సన్స్ లైక్ రజనీకాంత్, హీ రీఫ్రేమ్డ్ హిమ్సెల్ఫ్. ఏంటి ఆయన ఫ్రెండ్ చెప్పాడు, అరే అంటే నువ్వు ఒకరోజు చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతావరా అని చెప్పేసి, ఆయన కండక్టర్గా ఉన్నప్పుడు తన బంగారం చైన్ కూడా అమ్మి నువ్వు బోరా మద్రాస్కి అని చెప్పేసి ఆయన లేదు ఎంకరేజ్ చేసి పంపించాడు. అండ్ ఆయన అంటే ఆయన మీద ఆయనకు నమ్మకం లేకుంటే దిస్ కాల్డ్ అ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. ఆ ఫ్రెండ్ ఏదైతే రీఇన్ఫోర్స్ చేశాడో ఆయన లోపల ఒక నూతనమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ని ఓవర్కమ్ చేసి వాట్ హీ ఈజ్ టుడే. అంటే హీ ఈజ్ వాట్ హీ ఈజ్ టుడే. అందుకోసం వీఆర్ నాట్ ది క్రియేచర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. సర్కమ్స్టాన్సెస్ ఆర్ అవర్ క్రియేచర్స్, మనం క్రియేట్ చేసినవే. దాన్ని రీఫ్రేమింగ్ చేసి వన్స్ వీ పీపుల్ కెన్ మనకు మనం యాక్సెప్ట్ చేసుకుంటే దెన్ వీ పీపుల్ గో టువర్డ్స్ ఏ డిఫరెంట్ డొమైన్ ఆల్ టుగెదర్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్లుగా రీఫ్రేమింగ్ చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆ ఫోబియాలకు భయపడి బయటకు రాలేక ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అండి. ఇప్పుడు ఆ చిన్న ఫోబియా తోటి దట్ స్టాప్డ్ దెమ్. ఎందుకంటే 10 మెంబర్స్ 10 పీపుల్ తీసుకుంటే వాళ్ళలో 2 బయటకు వస్తారు ఓవర్కమ్ చేసి, బట్ 8 పీపుల్ లోపలే ఉండిపోతారు. దాన్నే తలుచుకుంటూ ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు కదా. ఎలా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి,
ఐ హ్యాడ్ ఎ వెరీ సివియర్ స్టామరింగ్. ఇందాక చెప్పినట్టు నేను స్టామరింగ్ తోటి జీవితాంతరం ఉండిపోవాలి. నేను ఎవరితో మాట్లాడేవాడిని కూడా కాదు చిన్నప్పుడు. ఎందుకు? ఆ స్టామరింగ్ తోటి సంబడి మేక్స్ ఫన్ ఆఫ్ మీ. మా ఫ్యామిలీలో కూడా దే టు మేక్ ఫన్ ఆఫ్ మీ, రైట్? నాది ఒక స్ట్రాంగ్ ముద్ర పడిపోయింది అంటే ఐ కాంట్ కమ్యూనికేట్ అని చెప్పేసి. నేను ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఒక 1 minute మాట్లాడేసరికి ఓ యూ హ్యావ్ డన్ సో వెల్ అని చెప్పి మా ట్రైనర్ ఎప్పుడైతే ఆ చిన్నప్పుడు యంగ్ ఏజ్లో చెప్పాడో, ఫస్ట్ టైం 1 word వచ్చేసి అన్నాడు, అందరికీ అంటే అందరు క్లాప్స్ కొట్టారు. కానీ అందరికీ క్లాప్స్ కొడతారు, అట్లాగే నాకు కూడా కొట్టారు. కానీ ఫస్ట్ టైం ఐ హ్యాడ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ ఏ గుడ్ స్పీకర్ అని చెప్పి. నాకు కూడా కొంత నాలెడ్జ్ ఉంది, మిగతా వాళ్ళు అనుకున్నంత స్టూపిడ్ కాదు నేను అని చెప్పేసి ఎప్పుడైతే అది మైండ్లో వచ్చిందో ఫస్ట్ టైం నేను దెన్ ఐ థాట్ దట్ ఐ కెన్ మేక్ ఇట్. ఏమైందంటే మై ఫాదర్ పాస్డ్ అవే అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ వెన్ ఐ వాజ్ హార్డ్లీ 18 years. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉండే, అటెండింగ్ ది ప్రోగ్రామ్ వాజ్ ఎక్స్పెన్సివ్. కానీ అనుకున్నా ఏంటంటే ఇది చేయాల్సిందే అని. కానీ ఈవెన్ టుడే ఐ డోంట్ రిగ్రెట్, దట్స్ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ డెసిషన్స్. అంటే ఆ టైం లోపల నేను ఆ స్టెప్ తీసుకోబట్టి మరి ఇవాళ రోజు ఈవెన్ నేను అక్కడ అమెరికాకి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు, సింగపూర్కి వెళ్ళినప్పుడు ఎన్నో చోట్ల నేను అటు మొత్తం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇంటర్నేషనల్ వర్క్షాప్ చేస్తాను. ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ వాళ్ళకి, డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, ఇంతమందికి ఐ డూ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇంతమందికి మరి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అయితే ఫస్ట్ టైం అంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి సేస్ దట్ యూ హ్యావ్ స్పోకెన్ సో వెల్ అని చెప్పేసి, అండ్ ఐమ్ గెట్ పెయిడ్ ఫర్ దాట్, రైట్? సో హైలీ పెయిడ్ ఫర్ మై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అదే నాకు ఆ స్టామరింగ్ ఈజ్ మై వీక్ లింక్ అని కనుక ఉన్నట్టయితే నేను ఇవాళ రోజు కూడా అట్లాగే ఉండిపోయేవాడిని. ఐ వుంట్ హ్యావ్ కమ్యూనికేటెడ్, ఓకే, రైట్? బికాస్ ఒక్కసారి కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్. అయితే దానితోటి ది మూమెంట్ ఐ హ్యావ్ ఓవర్కమ్ దట్ ఫియర్ అండ్ ఫోబియస్ అండ్ షైనెస్, ఈ ఏదైతే మాట్లాడేది దాన్ని నేను ఓవర్కమ్ చేసినప్పుడు నౌ ఐ ఫీల్ మోర్ ఫ్రీడమ్ విత్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ. అండ్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు చాలా మంది అనుకుంటారు అండ్ సక్సెస్ అయ్యారు కాబట్టి చెప్తున్నారు అనేసి, ఏ సక్సెస్ లేదు ఇప్పుడు చూసిన తర్వాత మేము దీన్ని ఓవర్కమ్ చెయ్యాలి అనే కామన్ పీపుల్కి ఏం చెప్తారు మీరు అసలు? ఎనీబడి కెన్ డూ ఇట్ అండి. ఆ అర్జ్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి, మనకున్న వీక్ స్పాట్ని దాన్ని మనము అంటే ఎట్లైనా ఓవర్కమ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు ఒక గోల్డ్ చైన్ది ఒక చిన్న వీక్ లింక్ ఉంటుంది. మీరు కంసాలి వాడి దగ్గర ఒక చిన్న టాకా వేస్తే మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతుంది కదా. ప్రతి వాళ్ళలో కొన్ని వీక్ లింక్స్ ఉంటాయండి. దాన్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడు దాన్ని లేదా మేము సైకాలజీలో స్వాట్ అనాలిసిస్ అంటాము. అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. మన స్ట్రెంగ్స్ ఏమున్నాయో దాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి, దాని గురించి వర్క్ చేయాలి. ఆ వీక్నెసెస్ని వీ షుడ్ కన్వర్ట్ ఇన్ టు ది స్ట్రెంగ్స్. వీక్నెసెస్ అన్నీ తగ్గిపోవాలి, ఆపర్చునిటీస్ని అన్వేషించాలి. అంటే మనం ఎప్పుడైతే ఆపర్చునిటీస్ని మనం అన్వేషిస్తామో మనకి మోర్ ఆపర్చునిటీస్ విల్ కమ్. యువర్ ఫోకస్ గోస్ వేర్ యువర్ ఎనర్జీ ఫ్లోస్. మనం దేన్ని ఫోకస్ చేస్తామో అదే మనకు వస్తుంది. సో మనకు ఆపర్చునిటీస్ అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ అండి. మీడియా ఈజ్ ఆల్సో చేంజింగ్. ఆ మీడియాకి తగ్గట్టు మన ఆ చేంజెస్కి తగ్గట్టు ఇఫ్ యు డోంట్ చేంజ్ విత్ ది చేంజ్, చేంజ్ విల్ చేంజ్ యూ. అంతే, ప్రతి వాళ్ళు కూడా ఆ చేంజ్ తోటి మనం కూడా మారడం మొదలుపెట్టినట్టయితే మనం ఈ సమాజం లోపల we will be able to be strong, powerful, confident and overcome our weaknesses and convert them into the strengths. అవి మన ఒక శక్తిగా దాన్ని ఉపయోగించుకొని మనం సాధించాలనుకున్నవన్నీ సాధించి
మనకు ఒక ఆత్మతృప్తి కలుగుతుంది. అవును. దెర్ ఇస్ అ పవర్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఎస్, నేను చేశాను అనే ఒక హ్యాపీనెస్ కలుగుతుంది. ఇట్స్ నాట్ ఫర్ సంబడీస్ అప్రూవల్, ఇట్స్ ఫర్ అవర్ ఓన్ అప్రూవల్. అవును, అంటే ఒకరి అప్రిషియేషన్ మనకు అవసరం లేదు, కానీ ఇయర్ అండి నెవర్ ఎక్స్పెక్ట్ అప్రిసియేషన్ ఫ్రమ్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. క్రిటిసైజ్, కండెమ్, కంప్లైంట్ మాత్రం ఫస్ట్ చేస్తారు. వస్తుంది. అవును. నోబడి, వెరీ వెరీ ఫ్యూ, 1000 మందిలో ఒక్కడు ఉంటారు. అంటే దే మే కమ్ అండ్ సే ఎస్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అని. సో కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలోనే డెవలప్ కావాలి. అండ్ కమ్యూనికేషన్స్ పెంచుకొని, అంటే సరౌండింగ్స్ కూడా మనకి మంచిగా ఉండేలాగా, బాగుండేలా చూసుకోవాలి. ఓవర్కమ్ చెయ్యాలి అంటే మీరు అన్నట్లుగా, అంతే కదా? అంటే మన సరౌండింగ్స్ ఏమి బాగుండవండి. సరౌండింగ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓన్ క్రియేట్ చేసుకొని ఆ నెగటివ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా దాన్ని, ఇందాక రీఫ్రేమింగ్ అన్నాను చూసావా, దాన్ని పవర్ ఆఫ్ విజువలైజేషన్, యాక్ట్ యాజ్ ఇఫ్ ప్రిన్సిపల్, యాజ్ ఇఫ్ వీ హ్యావ్ ఆల్రెడీ అకంప్లిష్డ్ అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు మనము తప్పకుండా విల్ బీ ఏబుల్ టు మనం సాధించేవన్నీ సాధించగలుగుతాము. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా ముఖ్యం. మన ఆత్మస్థైర్యం. మోర్ దెన్ కాంపిటెన్స్, యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ కాంపిటెన్స్, ఇఫ్ యూ హ్యావ్ నో కాన్ఫిడెన్స్, యూ విల్ నాట్ సక్సీడ్. But if you have confidence, even though you may not have competence, you will get the confidence. What you should have, what should precede is indomitable self-confidence in our own self. Exactly. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నేను దీన్ని ఓవర్కమ్ చేస్తాను అనే ఒక దృఢ సంకల్పం తీసుకున్నప్పుడు ఎంటైర్ యూనివర్స్ supports you to make your dreams come true. Correct. సో మీరు అన్నట్లుగా ఇన్నర్ బ్యూటీ అనేది ఆ కాన్ఫిడెన్స్తోనే వస్తుంది. అది చాలా మందిలో కనిపిస్తుంది అని మీలో కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక జనరల్గా కామన్ పీపుల్ కూడా సక్సెస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇలాంటి ఫోబియాలతో బయటకు రాలేము, మాట్లాడలేము, ఫోబియాస్ ఉంటాయి, షై ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మీరు అన్నట్లుగా మీరు చెప్పిన ఈ సక్సెస్ మంత్ర ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.